ధనుస్సు రాశి వాళ్ళకి దర్జాగా కార్లలో తిరిగే రాజయోగం రానుంది. సో, మీరు ధనుస్సు రాశిలో జన్మించారా? మెయిన్‌గా మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించినట్లయితే మీకు 2026 సంవత్సరం అద్భుతంగా కలిసి రాబోతుంది. ఎవరైతే ధనుస్సు రాశిలో జన్మించారో మీకు మెయిన్‌గా ఫైనాన్షియల్‌గా అద్భుతంగా సెటిల్ అవ్వబోతున్నారు. మీరు ఇప్పటివరకి ఏ పని ప్రారంభించినా వడ్డీలు, లోన్‌లు, ఈఎంఐలు, రుణ బాధలు మీకు ఎటువంటి గుర్తింపు లేదు. ఇంట్లో మిమ్మల్ని ఎప్పుడు శత్రువులుగానే పరిగణిస్తున్నారు. సమాజంలో మాత్రం మంచి కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి. ఏ పని చేసినా మీ ప్రమేయం లేకుండానే అనూహ్యంగా మీ శత్రువులు మిమ్మల్ని వెంబడించి నలుగురిలో మిమ్మల్ని హేళన చేయాలని చూస్తున్నారు. ఇంకా మీరు అధైర్యపడాల్సిన పని లేదు. మీకు రైట్ టైమ్ స్టార్ట్ అయింది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. ఒకసారి మీరు మీ పేరు ప్రకారం ఓవెల్స్ ప్లేసెస్ ఎన్నున్నాయి? మీ పేరులో ఎన్ని డిగ్రీస్‌లో మీ పేరుంది? సో, 180 డిగ్రీలలో ధనుస్సు రాశిలో జన్మించిన వారి పేరుంటే, ఈ 2026లో మీ జీవితంలో కని, విని, ఎరగని రీతిలో మీరు డబ్బు సంపాదించబోతున్నారు. మీరు అనుకోవచ్చు ఖాళీగా ఇంట్లో కూర్చుంటేనే డబ్బులు వస్తాయా? లేదా చెట్లకు డబ్బులు కాస్తాయా? ఎవరైతే కష్టపడతారో ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతీదీ మార్పు చేసుకుంటారో, తనని తాను ఎప్పుడైతే గొంగలి పురుగు నుండి సీతాకోకచిలుకగా గొంగలి పురుగు డెవలప్ అవుతుందో, అది ప్రపంచానికి హరివిల్లు, అందమైనటువంటి హరివిల్లును చూపిస్తుంది. మీరు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి అద్భుతమైన సమయం రానే వచ్చేసింది. మీరు ఇంకా గొంగలి పురుగులానే ఉంటారంటే ఈ సమాజంలో మీకు ఎటువంటి గుర్తింపు లేదు. మీరు ఎప్పుడైతే గొంగలి పురుగు నుండి సీతాకోకచిలుకగా మారుతారో, అప్పుడే ఈ సమాజం మీకు గౌరవ ప్రతిష్టల్ని అందిస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు. ఒకసారి నన్ను డైరెక్ట్‌గా గాని, ఫోన్ కాల్‌లో గాని కలిసే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో అనూహ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మార్పు రాబోతుంది.